హలో అండి, సాంబార్ చేస్తున్నానండి. కొంచెం కొత్తిమీర కాడలు లేతవి వేసేసుకున్నానండి ఇంట్లో కుక్కర్లో. పప్పు వేస్తున్నానండి, ఒక గ్లాసు కడిగాను. నీళ్ళు పోసి విజిల్కి పెట్టుకుందామండి. పెట్టాను చూడండి. పప్పు ఉడికాక సాంబార్కి రెడీ చేసుకుందామండి. పప్పు ఉడికేలోపు చూడండి, సాంబార్కి ఉప్పు అవన్నీ వేస్తున్నాను. చూడండి, దొడ్డుప్పు వేస్తున్నాను. ఒక స్పూన్ కారం వేస్తున్నాను. ఇంకొంచెం ఎక్కువ వేస్తున్నానండి. పసుపు అండి, ఆ ప్యాకెట్ సాంబార్ మసాలా పౌడర్ వేస్తున్నానండి. ఈస్టర్న్ సాంబార్ మసాలా, ఈస్టర్న్ కాదండి, ఎవరెస్ట్. కారం అన్నీ వేసాను కదండి, అందులోకి కూరగాయ ముక్కలు వేసుకుందామండి. వేరే దాంట్లతో కూడా చేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు ఇది వీటితోటే చేస్తున్నాను. ఉల్లిగడ్డ, టమోటా, 2-3 పచ్చిమిరపకాయలు, 3 దొండకాయలు, 2 క్యారెట్లు అండి. వీటితోటే చేస్తున్నాను ఇప్పుడు నేను సాంబారు. ఒక నిమ్మకాయ సైజ్, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టానండి. ఇది గుజ్జు తీసి పోసుకుందాము. ఇవన్నీ ఇంట్లో వేసి ఉడకబెడదామండి. వాటర్ కూడా వేస్తున్నానండి ఇందులోకి, వేసి ఉడకబెట్టుకుందాం. ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసా అండి? మధ్యతరగతి ఆడవాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయో ఆ మధ్యతరగతి అనుభవించే ఆడవాళ్ళకే తెలుస్తుందండి. భర్తలు మంచోళ్ళు కాకుండా ఉన్నారనుకోండి, తాగుబోతుల్లో తిరుగుబోతుల్లో, వాళ్ళ పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉంటుందండి. భర్త సాయం లేక, కొడుకు సాయం లేక, అట్లా 2 కొడుకులు ఉన్నారనుకోండి, ఒక కొడుకు ఇట్లనే బాధ్యత లేని తండ్రి వల్ల కొడుకులు కూడా చెడిపోతుంటారండి. అందులో 2 ఉంటే ఒకరు మంచోళ్ళు ఉంటే ఒకరు తాగుబోతాడో తిరిగిపోతాడో అవుతుంటారు. వాళ్ళ వల్ల పాపం ఆడవాళ్ళకి కొడుకు అట్లా ఈ భర్త ఇట్లా ఈ పట్టించుకోక చాలా బాధలు పడుతూ ఉంటారు. సావలేక బతకలేక అన్నట్లా ఉంటుంది. అన్ని బాధ్యతలు నెత్తి మీద వేసుకొని ఇల్లు గడుపుకుంటా ఏదో పని చేసుకుంటుంటారు. ఆ పని చేసుకున్న వాళ్ళని కూడా అనుమానించి అవమానించి బాధలు పెడతా ఉంటారు మగవాళ్ళు. బయట వాళ్ళకేమో చిన్న చూపు అండి. ప్రతి అడ్డమైన వాళ్ళకి భర్త సాయము, భర్త అండదండలు గిన లేకుండా మంచిగా చూసుకోకుండా పట్టించుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, పక్కన వాళ్ళకి కూడా చిన్న చూపు, జాలి పడకపోగా ఎత్తేస్తారండి. యూట్యూబ్ చేసినా ఏదైనా చేసినా 4 డబ్బులు సంపాదించుకొని బతకడానికి ఆడదైనా ఏమైనా చేసుకుందనుకోండి, ఆమెను తప్పు పడుతూ ఉంటారు. వాళ్ళు ఎంత నిజాయితీగా ఉన్నా ఏదో ఒక తప్పు పట్టి వాళ్ళని సూటిపోటి మాటలతోటి గాయపరుస్తూ ఉంటారు జనాలు. చాలామందిని చూస్తున్నాను. ఆ బాధ అనుభవించే ఆడవాళ్ళకే తెలుస్తుంటుంది. పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఎవరు సాయం చేయరు, ఇంట్లో సాయం ఉండదు, బయట ఏదైనా కష్టపడి చేసుకునేదానికి కూడా దెప్పి పొడుస్తుంటారండి సాయాలు చేయకపోగా. ఇట్లాంటి జనాల మధ్యలో బతుకుతున్న ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. చింతపండు గుజ్జు కూడా పోసానండి, అది ఉడుకుతుంది. పప్పు రుబ్బాక అందులో వేసేసుకుందాము. పప్పు రుబ్బుదామండి. కొంతమంది ఎలా ఉంటారు తెలుసా అండి? ₹1,00,000 జీతం ఉంటుంది వాళ్ళ ఆయనకి, కానీ ₹1 కూడా ఇంట్లో ఆడవాళ్ళకి ఇయ్యరు. కనీసం తిండికి బట్టకు కూడా ఇయ్యరు. ఇంట్లో ఏది కనీసం ₹1 కూడా ఇవ్వకోకుండా బయట తిని బయట తిరిగి చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళ ఆడవాళ్ళ పరిస్థితి ఇంకెలా ఉంటుందో చూడండి. అలాంటి వాళ్ళు ఉంటే ఆడవాళ్ళు ఎలా బతకాలి?
సావలేక బతకలేక వదిలిపెట్టిపోయినా కూడా పుట్టిండ్ల దగ్గర ఉన్నా కూడా జనాలతోని బాధనే ఉంటుంది. భర్తలతో కాపురం చేస్తున్నా కూడా ఆ భర్తలు పట్టించుకోక కష్టాలు అవమానాలు, పైగా పక్కలతో కూడా చిన్న చూపుతోటి మాట్లాడించి చీటికి మాటికి ఏదన్నా ఒక గొడవ పెట్టుకొని చూస్తూ ఉంటారు. ఇల్లు మన ఇంట్లో మనం ఉన్నా మన ఇంటి దగ్గరికి వచ్చి గొడవలు పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. అట్లాంటి ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. పప్పు రుబ్బానండి, వేసేసుకుందాం అందులో అండి. ఆ పప్పులోకి ఇవి కొంచెం బెల్లం వేస్తున్నానండి. బెల్లం వేస్తే సాంబార్ బాగుంటుంది, కొంచెం వేసుకోవాలండి. అది ఇంట్లో పోసేసుకుందామండి. కూరగాయలది ఇది ఇంట్లో వేసేసానండి. చింతపండు రసం వేసాను, మళ్ళీ కూరగాయ ముక్కలన్నీ మసాలాలన్నీ కలిపింది కూడా ఇంట్లో వేసానండి. కొంచెం బాగా ఉడికించుకోవాలండి. ఉడికించుకొని పోసి పెట్టుకుందామండి. పోసి పెట్టుకుందామండి. కొంచెం ఆయిల్ వేసాను. అంటే కొన్ని ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. ఆయిల్ కాగింది. ఉల్లిపాయలండి, ఎండుమిరపకాయలు, కరివేపాకండి, కొద్దిసేపు మసాలా పెట్టుకోవాలండి. చూడండి ఎలా ఉందో. చూద్దామండి. అయిపోయింది, ఉడికిపోయింది. చూడండి, ఇంక చల్లగా అయ్యే వరకు ఇంకా కొంచెం చిక్కగా అవుతుందండి, సరిపోతుంది. చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.